నమస్కారం అండి అందరికి. అందరూ మనకి బంగారం బంగారం అంటారు కానీ ఎవరు వెండి గురించి మాట్లాడరండి. మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మనకి వెండి కూడా బాగానే పెరిగింది. మనకి స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో అంటే 1947లో వెండి ధర కేజీ 750 రూపాయలు ఉండేదండి. అలాగే 10 సంవత్సరాల తర్వాత 1100కి ఇవ్వింది. అలాగే మళ్ళీ 2000 వచ్చేసరికి 7000 ఇవ్విందండి. 2020 వచ్చేసరికి 50,000 ఉండేది. ఇప్పుడు 2025 వచ్చేసరికి ₹1,00,000 ఉన్నదండి కేజీ. అంటే బంగారం ధర ఎలా పెరిగిందో వెండి ధర కూడా ఇంచుమించు అలాగే పెరిగింది. మనకి బంగారం కొనాలంటే 10,000 ఉండాలండి, కానీ వెండికి ₹1000 ఉంటే చాలు, తులం కాయిన్ ఇస్తుంది. అలాగే ₹1,00,000కి కొనొచ్చు వెండిని, ₹1000కి కొనొచ్చు, కానీ బంగారం అలా కుదరదండి. కొంటే 10,000కి కొనాలి, లేకపోతే ₹1,00,000కి కొనాలి. ఇప్పుడు వెండి అయితే మాత్రం మనం ₹1000 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. గత 6 నెలల క్రితం 7 నెలల క్రితం మీరు నా స్టేటస్ చూసుంటే మీకు ఒక వీడియో పెట్టాను. వెండి ధర 700 ఉన్నది, ₹1000 అవుతుందని. కరెక్ట్ గా 6 నెలలు పట్టిందండి వెండికి 700 నుంచి ₹1000 అవ్వడానికి. అంటే ఆ రోజుల్లో అప్పుడు మీకు 6 నెలల క్రితం మీరు 70,000 పెట్టుంటే ఇప్పుడు అది ₹1,00,000 అవును. అలాగే ఇప్పుడు కూడా మనం వెండి చూసుకుంటే ఎక్కువ పెరిగిపోయింది అనుకోకర్లేదు, ఎందుకంటే వెండి వాడకం పెరిగిందండి అన్నిట్లోని కూడా. బంగారం ధర పెరిగిపోవడం వల్ల ఇప్పుడు అందరూ వెండి వస్తువులు వాడుతున్నారు. అంటే వెండి వాడకం పెరిగినట్టే. వెండి హారాలు కానీ వెండి వడ్డానాలు కానీ వాడుతున్నారు అందరూ. అది మీరు గమనించవచ్చు. వెండి దాని మీద గోల్డ్ కోటింగ్ వచ్చి ఇప్పుడు మనకి ఐటమ్స్ చాలా వస్తున్నాయి. కాబట్టి వచ్చే ఫ్యూచర్ లో కూడా వెండికి చాలా అవకాశం ఉన్నదండి, పెరిగే అవకాశం. మీకు ఒక 5 లక్షలున్నా 10 లక్షలున్నా బయటికి వడ్డీకి ఇచ్చుకోవడం కన్నా వెండిలో కానీ బంగారంలో కానీ కొనుక్కోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే మన దగ్గర ఉన్న 5-10 లక్షలకి మనం ఎక్కడన్నా ఏదన్నా స్థలం కొనాలనుకున్నా కొనలేం. ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మాత్రం బంగారం కానీ వెండి కానీ కొనుక్కోవచ్చండి. మీరు బంగారం కొనుక్కుంటే దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ ఏదన్నా యూజ్ చేసుకుని దాన్ని వేరే సైట్ కానీ పొలం కానీ కొనుక్కోవచ్చు, కానీ వెండికి అలా కుదరదు. కానీ వెండి అయితే మీరు ఎప్పటికప్పుడు సేల్ చేసుకోవచ్చండి. మీరు ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నదో అప్పుడు చూసుకుని, అలాగే మనం వెండి కూడా అలా సేల్ చేసుకోవచ్చండి. వెండిని మనం రేట్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నదో అప్పుడు చూసుకుని ఒక తులం మీద ఒక 100-200 ఎక్స్ట్రా చూసుకుని మనం సేల్ చేసేసుకోవచ్చు, అదేం పర్లేదు. కాబట్టి ఎప్పుడన్నా కొనాలనుకున్నప్పుడు వెండికి కూడా ఈసారి నుంచి ప్రాముఖ్యతను ఇవ్వచ్చండి. మీ దగ్గర 10,000 ఉంటే 10,000, 20,000 ఉంటే 20,000తోని వెండి కూడా కొనుక్కోవచ్చు. ఆ వెండి మీరు కాయిన్స్ అమ్ముతారండి, లేకపోతే నేను మొన్న చూపించినట్టు పూసలు అమ్ముతారు. మీరు అలా పూసల కింద కూడా కొనుక్కోవచ్చు. అది కొనుక్కుని దాచుకుని రేట్ ఎప్పుడైతే ఎక్కువ వచ్చింది అనిపించిందో అప్పుడు అమ్మేసుకుని మీరు కావాలంటే బయట వేరే దాంట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వెండిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. వెండి వస్తువుల కన్నా వెండి కాయిన్స్ కానీ వెండి ముత్యాలు కానీ ఉత్తమం. ఎందుకంటే మళ్ళీ వస్తువు వచ్చేసరికి అక్కడ దానికి తరగది పోతుంది. మీకు కాయిన్స్కి అది అయితే తరగదే ఉండదండి. సో అది మైండ్లో పెట్టుకుని మీరు వెండి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు. బంగారం కొనుక్కోలేకపోతే కనుక మీరు వెండి కూడా కొనుక్కోవచ్చండి. వెండికి చాలా అవకాశం ఉన్నది. వచ్చే ఒక 3-4 సంవత్సరాల్లో వెండి విపరీతంగా ఒక 5-6 రెట్లు పెరగచ్చు అంటున్నారు పైన హోల్సేల్ మార్కెట్లో సిల్వర్ బులియన్, గోల్డ్ బులియన్ అని కూడా. కాబట్టి వెండిని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమయ్యి ఎవరికన్నా ఉపయోగపడేది అనుకుంటే కనుక షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.